పూరా లోకల్ భారతదేశం ఖండించవలసింది. అదేవిధంగా అక్కడ టూరిస్టులు ఎవరైతే 28 మంది చనిపోవడం చాలా బాధాకరం. మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో అందరం ఏకమై ఈ యొక్క సాంఘీభావం తెలపాలని ఆయన కోరుకోవడం. అదేవిధంగా అందులో భాగంగా ఈ రోజు నిన్న కూడా మేము నెక్లెస్ రోడ్ లో క్యాండిల్ ర్యాలీ చేయడం, అదేవిధంగా ఈ రోజు ఆ ఒక్క కుటుంబాలకు సాంఘీభావం తెలపడం జరుగుతుంది. దుర్మార్గమైన చర్య ఏదైతే చేపట్టిరో టెర్రరిస్టులు, అటువంటి దుర్మార్గులకు ఇక్కడ చోటు లేదని యావత్తు భారతదేశం ముక్త కంఠంతో ఖండిస్తుంది. ఎందుకంటే టూరిస్టులు వాళ్ళేదో సెలవులు వచ్చినప్పుడు అక్కడ పోయి శ్రేధ తీయడానికి వెళ్తే ఆ ఒక్క ఘటన జరగడం చాలా బాధాకరం. అందులో భాగంగా మేము ఈ 3 రోజులు సంతాప దినాలు ప్రకటించడం జరిగింది జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో భాగంగా నిన్న ఈ రోజు ఈ యొక్క ప్రోగ్రాం జరగడం జరుగుతుంది. రేపు కూడా ఇంకో ప్రోగ్రాం ఉంటుంది. సో ఆ విషయంలో మేము చాలా బాధపడుతున్నాం. సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబాలకి పహల్గామ్ లో చనిపోయినటువంటి ఈ ఉగ్రవాదుల దాడికి బలైపోయినటువంటి మన తోటి భారతీయులకు సంబంధించి వాళ్ళకి మా సానుభూతి లేకపోతే మా ఫ్రెటర్నిటీ చెప్పడానికి ఇది 2వ రోజు మేము తీసుకున్నాం. 2 రోజులకు ఎంటర్ అయ్యాం. ఇన్ఫ్యాక్ట్ టెర్రరిజం అనేది మనకి తెలంగాణకి వరకు తీసుకుంటే తెలంగాణలో గోకుల్ చాట్ కానీ, లుంబిని పార్క్ బ్లాస్ట్ కానీ, అదేవిధంగా అదేది సాయిబాబా దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ జరిగినాయి. ఇలా మన హైదరాబాద్లో మన అందరికీ కూడా టెర్రరిజం తాలూకు ఇంపాక్ట్ ఏంటో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఇంపాక్ట్ అయ్యింది, తెలుసుంటుంది. మన అదృష్టం ఏంటంటే కంట్రీలో ఎక్కడ కూడా చాలా కాలంగా బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక ప్రభుత్వం చాలా వరకు టెర్రరిజాన్ని కంట్రోల్ చేసిన, ఈ కాశ్మీరు ఈ బార్డర్లో జరుగుతున్న టెర్రరిజాన్ని కొన్నిసార్లు మిస్ అయింది. ఎక్కువగా ఈ టెర్రరిజం ఎఫెక్ట్ అయ్యేది బార్డర్లో ఉన్నటువంటి మన ఆర్మీ వాళ్ళు. సరే, ఆర్మీ అంటే యుద్ధం చేస్తుంది కాబట్టి మనకు ఒక నమ్మకం ఉంటుంది, వాళ్ళతో వాళ్ళ ప్రాణాలు పోయినా సరే వాళ్ళు యుద్ధం చేయగలరు. సో వాళ్ళ మీద మనకి ఒక సానుభూతి, ఒక రెస్పెక్ట్ ఉన్నా కూడా వాళ్ళు కూడా వారియర్స్ కదా అనేది ఒక చిన్న ధైర్యం ఉండేది మనకి. సో వాళ్ళు యుద్ధం చేయగలిగే సత్తా ఉన్నవాళ్ళు. కానీ పహల్గామ్కి వెళ్ళినటువంటి టూరిస్టులు వాళ్ళు మామూలు మనలాంటి వాళ్ళకి ఈ టెర్రరిజం తాలూకు ఇంపాక్ట్ కానీ లేకపోతే ఆ గన్స్, వాటి బుల్లెట్స్ వెంటనే తప్ప కళ్ళారా చూసినటువంటి వ్యక్తులు సామాన్యుల్లో చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటిది వాళ్ళు ఎంత భయోత్పాతానికి, ఎంత డ్రామాకి గురై ఉంటారో మనకు అర్థం చేసుకోవాలి. మరి వేరే స్టేట్లో పనిచేస్తూ ఉన్న, వేరే స్టేట్కి సంబంధించిన వ్యక్తి అయినా సరే హైదరాబాద్లో పనిచేస్తున్న ఒక ఆఫీసర్ ఐబీ ఆఫీసర్ గారు అక్కడ చనిపోయారు. అదేవిధంగా వైజాగ్లో ఒక మనిషి, మన వైజాగ్ వాస్తవ్యుడు చనిపోయాడు. అలాగే నెల్లూరులో మన జనసేనకు సంబంధించినటువంటి కుర్రాడు మధుసూదన్ అని ఆ అబ్బాయి ఒకడు బలైపోయాడు. సో టెర్రరిజానికి మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు టెర్రరిజం దేశంలో ఎక్కడ జరిగినా దానికి బలైపోయినటువంటి మూలాలు భారతదేశం అంతా ఉంటాయి. ప్రతి ఇంట్లోనూ, ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ఒక్కళ్ళు ఈ టెర్రరిజానికి అంటే ఆ ఇంపాక్ట్ మన అందరికీ తెలుస్తుంది ఇవాళ. సో బాగా ఉన్నది మన దేశంలో ఈ టెర్రరిజం చాలా కంట్రోల్ అయింది అనుకున్న టైంలో పిరికి పందలాగా ఆర్మీ వాళ్ళ దుస్తుల్లో వచ్చి అమాయకులైనటువంటి మన టూరిస్టులని 28 మందిని పాకిస్తాన్ ప్రేరేపిత ఈ టెర్రరిస్టుల్ని ఖచ్చితంగా వాళ్ళకి సరైన శిక్ష విధించాలి. ఆ దిశగా మోడీ గారు చాలా పకడ్బందీగా యాక్షన్ తీసుకోబోతున్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఘటనతో భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇలాంటి పైశాచిక చర్యతో కామన్ పీపుల్ ఎలా రియాక్ట్ అవుతున్నారంటే తెలియని ఒక
భయాందోళన. ఎందుకంటే ఉగ్రవాదులు మతం పేరుతో మతం అడిగి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. కుటుంబ సభ్యుల ముందు, చిన్న పిల్లల ముందు ఏ మాత్రం కనికరం లేకుండా 28 మందిని పొట్టన పెట్టేసుకున్నారు. ఇలాంటి ఘటన మాట్లాడుతుంటేనే చాలా డిస్టర్బ్ గా ఉంది. ఇక ముందు మాకు పూర్తి నమ్మకం ఉంది బీజేపీ గవర్నమెంట్ మీద, ప్రధానమంత్రి మోదీ గారి మీద, అమిత్ షా గారి మీద. ఇలాంటి చర్య మళ్ళీ రాకుండా, పునరావృతం కాకుండా చూసుకుంటే నమ్మకం ఉంది. ఉగ్రవాదుల్ని ఎరాడికేట్ చేసే ప్లాన్లోనే ఉండాలని మాకు అర్థమైంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ జనరేషన్ యువత ఇంతకుముందు ఏం జరిగినా అంటే చాలా కాలం జరిగింది, అంటే ఇంతకుముందు ఫ్రీక్వెంట్ గా జరిగేవి. ఒక గోకుల్ చాట్, ఒక సాయిబాబా టెంపుల్, దిల్సుఖ్ నగర్ ఘటన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి ఘటన పునరావృతం అయింది. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ ఒక పర్యాటక ప్రాంతంగా భారతదేశంలో అందరూ ఒక అంటే మినీ న్యూజిలాండ్ లాగా అక్కడికి వెళ్తున్నారు. అంటే ఒక స్వేచ్ఛ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు వెళ్ళారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ ఉలికిపడ్డారు. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా గవర్నమెంట్ గట్టి చర్యలు తీసుకుని నమ్ముతున్నాము. మోదీ గారికి మా జనసేన తరఫున మా విజ్ఞప్తి, ప్లీజ్ ఎరాడికేట్ దిస్ టెర్రరిజం. అండ్ ఇక్కడికి వచ్చిన నివాళులు చెప్పడానికి వచ్చిన మా నాగబాబు అన్నయ్యకి అండ్ ముఖ్యంగా జన సైనికులకి, కార్యకర్తలకి, వీర మహిళలకి అందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళ గొంతు విప్పి అంటే మన ఆత్మ అంటే సంఘర్షణని మీ మీడియా ముందుకు తెలియజేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.